ఒకవైపు డెడ్ లైన్ పెట్టుకుని శరవేగంగా పోలవరం పనుల్ని చేపడుతోంది ఏపీ ప్రభుత్వం. కేంద్రం కూడా నాబార్డ్ ద్వారా నిధులకు లైన్ క్లియర్ చేస్తోంది. ఈలోగా ఒడిషా సర్కారు నుంచి ప్రాజెక్టుకు ప్రతిబంధకం ఎదురవుతోంది. ఆ రాష్ట్ర పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు సంబంధిత రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు బచావత్ అవార్డు ప్రకారం వాటా కావాలంటూ మహారాష్ట్ర, కర్ణాటక కోర్టును ఆశ్రయించాయి. దేశంలోనే అతిపెద్ద జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణానికి ఏదో ఒక రూపంలో అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా ఒడిశా రూపంలో మరోసారి ప్రాజెక్టు పనులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాలని ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల తమ గ్రామాలు మునిగిపోతున్నాయని ఒడిశా ప్రభుత్వం వాదించింది. ఈ విషయంలో తమకు తెలంగాణ, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాల మద్దతు ఉందని కోర్టుకు తెలిపింది. మరోవైపు ఈ కేసులో తమను కూడా చేర్చాలని మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కోర్టును కోరాయి. బచావత్ అవార్డు ప్రకారం తమకు నీటిలో వాటా కావాలని విన్నవించాయి. వారి అభ్యర్థనని ధర్మాసనం అంగీకరించింది. మహారాష్ట్ర, కర్ణాటక అభ్యంతరాలపై తమ వైఖరి తెలపాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. 4 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ వింటర్ హాలిడేస్ తర్వాత ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది.